మనోడు చూడు పైన కట్టాడు జైంట్ వీల్ పండుగ. ఈచ్ వన్ వచ్చేసి 2600 అయింది. బ్రహ్మానందం సీన్ అయితే రీక్రియేట్ అయితే చేయలే ఇక్కడ. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వండర్లో అయితే వచ్చామంట. నేను మా ఫ్రెండ్స్ ఇంకో అబ్దుల్ అన్న ఇక్కడ హైదరాబాద్ ఫ్రెండ్. జీవన్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా, రేపు అయితే వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు జనం అయితే చాలా ఫుల్ అయితే ఉన్న, క్రౌడ్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయింగ్. అబ్దుల్ బాయ్ హాయ్ బోలో. హాయ్. స్టార్టింగ్ లో అయితే చాలా చెక్కింగ్ ఉంది, అసలు వెళ్ళనట్లేదు. లోపలికి కవర్లు కానీ స్నాక్స్ కానీ ఏమైనా ఉంటాయి, బయట పెట్టేస్తున్నారు అనమాట. లోపలికి అయితే అలవ్ అయితే లేదు. స్నాక్స్ అన్ని చూసుకోవచ్చు. అక్కడ స్నాక్స్ అన్ని నాట్ అలౌడ్ అంట. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. Excuse me, have you seen my map? क्या हुआ? My map of Vandala. क्या उधर मिलेगा एयरपोर्ट पे. థ్యాంక్ యూ. బ్యాగ్ చెకింగ్ అయిపోయింది. లోపలికి అయితే వెళ్ళి వస్తామన్నమాట. వండర్లా ఎంట్రన్స్ అయితే చూసుకోవచ్చు. వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. ఎదురు ఫౌంటైన్ అయితే చాలా బాగుంది. ఇది ఎవడో చూడండి జైంట్ వీల్ ప్లేస్ ఎడతా లేనట్టు ఎక్కడో అక్కడ పెట్టాడు పైన. కింద లేదంటే ప్లేస్ అందుకే పైన పెట్టాడు. ఈ తమ్ముడు ఫోటో స్టిల్లు చాలా బాగా తీసినాడు. ఇప్పుడైతే టికెట్స్ అయితే తీసుకోవడానికి వచ్చాము. ఒకసారి టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది మీకు అయితే చూపిస్తాను. ఒకసారి అయితే ఇక్కడ డిస్ప్లే అయితే ఉంది, మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఎంత ప్రైస్ ఉందో ఏంటి అని. ఒకసారి చూసుకుంది 11 అవర్స్కి 1700 అలా అయితే ఉంది. వన్ పర్సన్కి అనమాట. 1 పర్సన్కి 11 అవర్స్కి 1700 నుంచి అయితే స్టార్ట్ అయింది. టికెట్స్ అయితే తీసుకున్నాము. ఈచ్ వన్ వచ్చేసి 2600 అయింది మొత్తం ఫుడ్తో సహా అనమాట. ఈ వండర్లోకి వచ్చేటప్పుడు అయితే మనీ అయితే ఫుల్గా అయితే తీసుకురావాలి, అసలు ఖాళీ అయిపోతాయి ఎంత ఉన్నా సరే. చూసారు కదా, ఈచ్ వన్ వచ్చేసి 2600 అయితే అయిందనమాట. టికెట్స్ అయితే తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఆ టికెట్లోనే మీకు ఫుడ్ కూడా అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. తిన్నవాడికి తిన్నంత, మీరు ఎంత తిన్నంత అనమాట. ఖచ్చితంగా ఇప్పుడైతే టీ షర్ట్లు షార్ట్లు అయితే తీసుకోవాలి. అవి మీకు బయట ఎంట్రన్స్లోనే అయితే మీకు అయితే అమ్ముతారు. అది టీ షర్ట్ కానీ షార్ట్ కానీ ఒకటి వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్ అయితే ఉంటాయి. బయట తీసుకోండి, ఏం తీసుకున్నా సరే కెమెరా పౌచ్లు కానీ అవన్నీ సరే లోపలికి వచ్చి తీసుకున్నారంటే చాలా బడ్జెట్ ఎక్కువ అనమాట. మనకి టికెట్ ఇచ్చినప్పుడు లోకర్ కీ కూడా ఇస్తారనమాట. ఇలాగా లోపలైతే మనం తెచ్చుకున్న ఫోన్స్ కానీ ఏమైనా గోల్డ్ కానీ లోపలైతే పెట్టుకోవచ్చు. సెక్యూర్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా లాకర్స్ అయితే ఉన్నాయి, థౌజండ్స్లో అయితే ఉన్నాయి అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా అయితే ఎక్కుతాను. రోలర్ కోస్టర్ బ్రహ్మానందం సీన్ అయితే రీక్రియేట్ అయితే చేయలే. ఇక్కడ వెంకటేష్ గారి సినిమా ఉన్నాను. రోలర్ కోస్టర్ చూడండి, అది బ్రహ్మానందం ఎక్కుతారు కదా రోలర్ కోస్టర్. అదే ఇది మొత్తం ఎలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇవన్నీ తిరుగుతుంది అనమాట రోలర్ కోస్టర్. అది వచ్చేస్తుంది రోలర్ కోస్టర్. డ్రాప్ అయిపోయింది. అయ్యి బాబోయ్ అయిపోయి మామూలుగా లేదు రోలర్ కోస్టర్ అయితే భయంకరం అనమాట. ఏరిల్లు అదే మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ పైకి ఎక్కింది. అది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంది. వదిలేండి వదిలేడు. వాయమ్మో వారనాయను ఖచ్చితంగా ఎక్కాలి. ఇది మాత్రం అయిపోయింది. రోలర్ కోస్టర్ ఎక్కిద్దామని ఎక్సైట్మెంట్ కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. వాయమ్మో ఊరినాయను ఏం చేయను ఏంటి ఏదో అతృతగా ఎక్కుదామని వచ్చాం కానీ ఇక్కడే 1:30 అయిపోయింది. ఇంకెళ్తాక ఇంకో 1:30 అంటే చాలా లేట్ అయితే అయిపోతుంది. చూద్దాం ఎప్పుడు ఎక్కుతామేంటో. ఈ బొక్కలో రోలర్ కోస్టర్కి దగ్గరగా 3 గంటలు అయితే లైన్ నుంచున్నాము. ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే ఫస్ట్ వాటర్ యాక్టివిటీస్ అన్నీ చూసుకుని ఫుడ్ తినేసి అప్పుడు టాయిలెట్ వేసుకుని
అప్పుడు ఇది ఎక్కి దగ్గరండి, ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది. రోలర్ కోస్టర్ ఎక్కము, అది మాత్రం వర్త్ అనమాట. కాకపోతే వెయిటింగ్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. దగ్గర మేమైతే ఒక 3 hours అయితే వెయిటింగ్ లో ఉన్నాము. ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఫస్ట్ వాటర్ యాక్టివ్స్ కానీ ఏం చిన్న చిన్న ఉంటే అది ఎక్కండి. ఇలాంటి రోలర్ కోస్టర్ దగ్గర అయితే అస్సలు రావద్దు, టైం వేస్ట్, చాలా వేస్ట్ అయిపోతుంది. రెస్టారెంట్ ఎక్కడుంది? వేవ్స్ టోకెన్ లో ఉంటుంది, మీకు మెన్షన్ చేసి వేవ్స్ రెస్టారెంట్ అని ఉంటుంది. వేవ్స్ రెస్టారెంట్ ఇటు సైడ్ ఫుడ్ కొట్టుకు అయితే వచ్చేసాము. ఫుడ్ అయితే మనం ఇక్కడే బఫెట్ ఇక్కడ ప్లేట్లు ఇస్తారు, మనం టోకెన్ ఇవ్వాలి. బఫెట్ మొత్తం మనకు నచ్చింది పెట్టుకుంది నుంచి బఫెట్ ఎక్కడైనా కూర్చోవచ్చు, మనకు నచ్చింది పెట్టుకుంది వచ్చి. వెజ్ నాన్ వెజ్ 2 కంబైన్ ఉన్నాయి. ఒకసారి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే మీకు చూపిస్తానే. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ, ఆనియన్స్. ఫుడ్లో మనకి ఈ ఐటమ్స్ అయితే ఇచ్చారు. చికెన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, బగారా రైస్, ఇంకా వెజ్లో కొన్ని ఉన్నాయి, ఇంకా వేసుకోలేదు మనం తిన్నాం కదా అలాగని. ఫ్రెండ్ అయితే ఇట్లేదు, తినేద్దాం. ఫుడ్ తినేసిన తర్వాత డిజర్ట్లో మనకి ఐస్ క్రీమ్ అయితే ఉన్నాయి. ఐస్ క్రీమ్ అయితే తినేసి బయట అయితే డ్యాన్స్ అయితే చేద్దాం. డ్యాన్స్ అయితే చూద్దాం. ఈరోజు రాక్ అయితే మొత్తం ఆడెవడు చూడు పైన కట్టాడు జైంట్ వీళ్ళు. అది ఎక్కుతా ఎవడనని అదంతేనా? అదో 2 రౌండ్లు వేస్తాడంట. రేపు బాయ్ జీవన్. రేపు ఎన్ని తారీఖు? రేపు 7. రేపు 7 ఇంకా మా వాడు ఇంకా జంప్ అనమాట దుబాయ్కి. ఇదే లాస్ట్. చూడండి ఒకసారి. చెప్పు బాయ్, చెప్పు బాయ్. ఓకే, నీట్గా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడైతే వాటర్ యాక్టివిటీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫుల్ ఎంజాయ్, సాంగ్స్ మొత్తం డీజే సాంగ్స్, తెలుగు సాంగ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డ్యాన్స్లు వేస్తాం మొత్తం. మీరైతే ఫుల్ ఎంజాయ్ అయితే ఉండదు, చూసేయండి. పండుగ ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ ఎక్కువ మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో నేను దొంగచారు దూకొస్తున్నాను అన్నాను. ఇప్పుడు నుంచి వచ్చి ఎక్కిన వీడియో తీసాను కానీ మధ్యలో రన్నింగ్లో ఆగిపోయింది. మళ్ళీ ఇంకోటి ఎక్కుతాను ఏదో ఒకటి, కానీ చాలా బాగుంది. వెచ్చుకున్నాయండి వాటర్, వాటర్ వెచ్చుకుని ఎవడేసాడు మొత్తం మీద. అబ్బాబ్బా ఈ వండర్లాకి వచ్చినప్పుడు యాక్టివిటీస్ కన్నా మెయిన్ డిస్కో డ్యాన్స్కి కింద రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. దానికి వెళ్ళండి, వర్త్. ఇంకా మీరు పెట్టిన 2600కి మాత్రం అది ఖచ్చితంగా అయితే వర్త్ అవుతుంది. సరే అయితే ఖచ్చితంగా ట్రై చేయండి డిస్కో డ్యాన్స్కి. ఇంకా వాటర్ రైన్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. నేను నా లైఫ్లో డ్యాన్స్ అయితే అనుకోలేదు, మా వాళ్ళతో కలిసి ఏదో చిన్న వేస్తుంది చేస్తేనే. మ్యాక్సిమం మొత్తం అన్నీ తిరిగేసాము. ఫైనల్గా అయితే ఫ్రెష్ అయిపోయాము, డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ అక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, అది చూసి
ఇంకా ఈవినింగ్ 7 ఆ టైం కల్లా అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోతాము. ఓకే, ఫైనల్గా వండర్లకి వెళ్ళినప్పుడు ఈచ్ వన్ పర్సన్ వచ్చేసి 3000 పైగా అయితే తీసుకెళ్ళండి. ఈక్వల్గా అయితే సరిపోతుంది. తక్కువ తీసుకెళ్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే పడుతుంది. ఇంకోటి ఏంటంటే టీ షర్ట్లు కానీ షార్ట్స్ కానీ మొబైల్కి వాటర్ కవర్స్ కానీ ఏదైనా తీసుకుంటే మీరు బయట తీసుకోండి. బయట అయితే చాలా తక్కువ రేటు. అదే లోపల తీసుకున్నారంటే మీకు డబల్ రేట్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బయట అయితే తీసుకోండి, లోపల అయితే తీసుకోవద్దు. వాటర్ బాటిల్ కూడా మీకు 750 ml మీకు దగ్గర వచ్చేసి 60 రూపీస్ అలా తీసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోలర్ కోస్టర్ లాంటివి అన్నీ ఈవినింగ్ టైంలో ఎక్కండి. మార్నింగ్ టైంలో వెళ్ళారంటే జనం చాలా ఎక్కువ మంది ఉంటారు. మేమే దగ్గరగా 12కి వెళ్ళినాము. 3 hours ఓన్లీ అక్కడే ఉన్న రోలర్ కోస్టర్ దగ్గర చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి. డిస్కో డ్యాన్స్ కానీ వాటర్ రైన్ కానీ అయితే చాలా బాగుంది. మేము చాలా అయితే ఎంజాయ్ చేసాము. ఓకేనా. ఇంకా మీకు వండర్లా కోసం ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, మీకు అయితే రిప్లై ఇస్తాను. ఇంతవరకు మన వీడియో అయితే చూసారు కదా. వీడియోని ఇస్తే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఉంటాను మరి, బాయ్ బాయ్.